హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, రిగ్గింగ్ లాంటి ప్రసహనం జరిగిందని పరకాల ప్రభాకర్ లాంటి మేధావులు ఆరోపిస్తారు. దీని మీద ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. లేదు, అసలు జరగలేదు, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగాయి, ప్రజలు ఓడించారు, ఎవరు ఎలాంటి మోసం చేయలేదు అని ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎవరు మాట్లాడటం లేదు. 5:30కో 6కో పోలింగ్ క్లోజ్ అవుతే ఈ టైంలోపు పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళు తెల్లారేంత వరకు ఓట్లు వేశారు అని చెబుతున్నారు. ఏది ఆ ఫుటేజ్ ఉందా? కనీసం ఉండాలి కదా, సీసీ కెమెరాలో ఏదో చిత్రీకరించాలి కదా, ఎక్కడ? అలాగే ఆ ఈవీ ప్యాడ్స్ ఏదో తగలబెట్టేయడం. సో ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, మోసం జరిగింది, రిగ్గింగ్ జరిగింది. సో అలాగే కూటమి ప్రభుత్వం గెలిచింది అన్నది చాలామంది వాదన. మరి ఎవరు మాట్లాడటం లేదు, అటు బీజేపీలో మోడీ గారు కానీ, మిగతా ఇతరత్ర పార్టీల నాయకులు కానీ. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే చాలా కోపం వస్తుంది, కేసులు పెడుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు? సో ఎవరైనా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీలు జవాబు చెప్పాలి కదా. ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న. మీరు అనుకుంటున్నారు మేము ఏదో చెప్పేస్తున్నాం, చేసేస్తున్నాం, కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సమాధానం చెప్పాలి. పరకాల ప్రభాకర్ అమాయకుడు కాదు కదా. ఎలాంటి ఆధారం లేకుండా ఆయన ఆరోపణలు చేయడు కదా. సమాధానం చెప్పాలి. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.